అండ్ రైట్ అంటే రాధిక గారిని చూసుకుంటే నేను చిన్నప్పటి నుండి ఆమె చూస్తున్నా. అండ్ ఆవిడ చేయని క్యారెక్టర్ అంటూ లేదు. సో అంటే ఈ క్యారెక్టర్కి ఆవిడే యాప్ట్ అని ఎందుకంటే ఆ పర్టికులర్గా కొంతమంది ఉంటారు. సో వాళ్ళలో ఎవరైనా కావచ్చు, బట్ ఆవిడని ఎందుకంటే ఏం చెప్తారు? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. మీరనే రెగ్యులర్ ఫార్మేట్ చాలా సినిమాలు వస్తున్నాయి కదా, థ్రిల్లర్ సినిమాలు. సరే, ఇదేంటి డిఫరెంట్ అంటే ఈవిడ క్యారెక్టరైజేషన్, ఈవిడ్ని మీరు చూసే విధానం, ఆవిడ పెర్ఫార్మెన్స్, ఆవిడ రోల్ యొక్క ఇంపార్టెన్స్ సినిమా చూస్తే కానీ అది అర్థం కాదు. సో చాలా అద్భుతమైన రోలు రాధిక గారు చేశారు. ఆవిడ పెర్ఫార్మెన్స్ చాలా కాలం పాటు ఒక రెఫరెన్స్గా ఉండే అంత మంచి మంచి సీన్స్ ఉన్నాయి. అంటే మాకు తెలిసి మా చిన్నప్పుడు ఎక్కువగా మేము పిన్ని సీరియల్కి బాగా అమ్మాలు చూస్తే వాళ్ళ దగ్గర మేము కూర్చుని పోయాము. సో అలాంటి వ్యక్తిని మళ్ళీ ఈ సినిమా ద్వారా మనం డిఫరెంట్గా చూసే అవకాశం ఉందా మా జనరేషన్కి? డెఫినెట్గా. మీరు చూసిన పిన్ని కానీ, స్వాతి ముత్యం కానీ, స్వాతి కిరణం కానీ, నేమ్ ఎనీ ఫిల్మ్ రాధిక గారిది దానికన్నా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎంత పెర్ఫార్మెన్స్ చూసి అద్భుతం అనుకున్నారో అలాంటి సీన్లు 2-3 దీంట్లో ఉంటాయి. రైట్ సార్, ఓపెన్గా చెప్పుకుంటే మీలో నాకు ఎందుకో ఒక కసి కనిపిస్తుంది. అంటే ఏదో డెబ్యూ మూవీ తీయాలి, నేను రావాలి అన్నట్టు కాకుండా అందరికీ అంటే చేసిన వాళ్ళందరికీ ఒక కిక్ ఇవ్వాలి అనే ఒక దీంతో వచ్చినట్టు అనిపిస్తుంది. మీ ఆలోచన ఇది కూడా ఆలోచననా? నాకు నిజంగా అయితే సార్ సీరియస్లీ చెప్తున్నా, ఆర్జీవి గారు కూర్చున్నట్టే అనిపిస్తుంది. సో ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పక్కన పెడితే ఏ యాంగిల్ నేను చూసినా ఆ వే కనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని మేము చేసాము, బట్ కొంచెం స్పార్క్ అయితే అనిపిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ నేను మేము అలడలేను, అన్నక్కడికి వెళ్ళిపోతాను, నాకు భయం వేస్తుంది ఇక్కడ. రైట్, అంటే ఏ మూవీకైనా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనవచ్చు బాగా ఇంపార్టెంట్. ఇలాంటి మూవీలకైతే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగానే ప్రాణం అండి ఈ సినిమాకి. వసంత్ గారు చేశారు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా ఎట్లా అయితే తీసామో దానికి తగ్గట్టుగా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. సెకండ్ హాఫ్ అంతా రన్లో ఉంటుంది సినిమా, ఆ కంటైనర్ ఎపిసోడ్స్ అవన్నీ వస్తాయి, పీక్స్ సెకండ్ హాఫ్ అయితే. అందుకే చెప్తున్నాను, ప్రాపర్ థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ఈ ఎక్స్పీరియన్స్ మనం ఇంట్లో ఓటీటీలో చూస్తే రాదు. సో డెఫినెట్గా అందరూ థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఆపరేషన్ రావాలి. అండ్ ఒక సాంగ్ కూడా అద్భుతంగా అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. అది కూడా మిలియన్లో దూసుకెళ్తుంది. సో ఆదిత్య మ్యూజిక్లో. సో ఆ సాంగ్ గురించి అంటే మీ ఇద్దరు కాంబినేషన్ కూడా అంటే ఇంత రావణ సీన్లో కూడా అలాంటి సీన్స్ క్రియేట్ అయినాయంటే నిజంగా ఎలా అనిపించింది ఆ సాంగ్ గురించి? చాలా పిక్చరైజేషన్ కూడా మీరు చూసుంటే ఒక డిఫరెంట్ దీంట్లో ఉంటుంది. చిన్నపిల్లల్ని పెట్టి చాలా విజువల్గా చాలా బాగుండాలి అనే ఉద్దేశంతో చేసింది. ఏ పెళ్ళిళ్ళలో అయినా ఆ పాట ప్లే చేసే అంత ఇదిగా చేసాము ఆ పాట.